తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒకటి మహిళలకి ఉచిత ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా రాగానే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దాన్ని ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే దాని మూలంగా ఆటో వాళ్ళు నష్టపోతున్నారు, ఆటో వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. మరి వాళ్ళని కూడా ఆదుకోవాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు కానీ వేరే వాళ్ళు కానీ నిరసన వ్యక్తం చేసేందుకు అసెంబ్లీకి వెళ్ళారు. నల్ల కండువాలు కప్పుకుని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి వాళ్ళు ఆటోలలో వెళ్ళారు. నాకు తెలియని విషయం ఒకటి ఏంటంటే, ఇక్కడ మరి ఈ బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 రూపాయలకే అన్నం మీల్స్ అనే పథకం పెట్టారు. మరి 5 రూపాయలకే మీల్స్ అని పెట్టిన తర్వాత ఎన్ని కర్రీ పాయింట్స్ ఉన్నాయి రోడ్ల మీద? మరి వాళ్ళు విపరీతంగా నష్టపోలేదా? వాళ్ళకి ఏమైనా ఆదుకున్నారా? అప్పుడు ప్రభుత్వం ఆదుకోలేదే. ఎవరైనా 5 రూపాయలకి అన్నం పెడితే వద్దంటారా? మరి ఆ కర్రీ పాయింట్స్ వాళ్ళు దెబ్బతిన్నారు కదా, మరి వాళ్ళకేం చేశారు? మీరున్నప్పుడు జరిగింది అది వాస్తవం కాదా? మరి అప్పుడు కర్రీ పాయింట్స్ వాళ్ళు కూడా ఆదుకోవాల్సింది. ఎందుకు ఆదుకోలేకపోయారు? వాళ్ళకి నష్టం జరిగింది కదా. ఎన్ని మీల్స్ అయినా సరే, ఎన్ని సెంటర్లు పెట్టారు? ఇందిరా పార్క్ దగ్గర ఒకటి ఉంది సెంటరు, ఆ చుట్టుపక్కల మీల్స్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి కర్రీ పాయింట్స్. వాళ్ళందరికీ కూడా ఈ ఏదో 5 రూపాయల పథకం అయిపోయిన తర్వాతనే అక్కడికి వచ్చేవాళ్ళు. ఎవరు వచ్చినా అక్కడికి వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినేవాళ్ళు. మరి వాళ్ళకి నష్టం జరిగినప్పుడు వాళ్ళని కూడా ఆదుకునే ప్రయత్నం అప్పటి ప్రభుత్వం కనుక చేస్తుంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు? అది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఊరికనే క్రిటిసిజం ఫర్ క్రిటిసిజం సేక్ అనడం కాకుండా మనం చేసినప్పుడు మరి కర్రీ పాయింట్స్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా, ఏం చేయాలి అని దాని మీద ఆలోచించుంటే బాగుంటుండేది.